కలల ప్రపంచపు రహస్యాలు అనే మన సిలబస్లోని పాఠాన్ని నేర్చుకుంటున్నాం. దేవుని పిల్లారా, కలలు కనటం అనేది మనందరిలోనూ సర్వసాధారణంగా జరిగే విషయం. పగలంతా మనం ఏ విషయాలనైతే ఆలోచిస్తూ ఉంటామో, వేటిని చూస్తూ ఉంటామో, వేటి మీద మనం పనిచేస్తుంటామో అవే కలలుగా రాత్రులు మనకు వస్తూ ఉంటాయి. పీడకలని, మంచి కలలని, ఇటువంటి రకరకాల పేర్లు పెట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం. వెరీ గుడ్. కలల ప్రపంచం అనేది ఒక విచిత్రమైనటువంటి స్థితి. కలలో మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు వస్తుంది, కానీ మనం ఎక్కడికి వెళ్ళామండి. మంచం మీద పడుకునే ఉంటాం. ఎక్కడికో పడిపోతున్నట్టు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, లేకపోతే ఎక్కడో మేఘాలలో తేలిపోతున్నట్టుగా కలొస్తుంటుంది ఒక్కొక్కసారి. అటువంటివేవి వాస్తవంగా సంభవించవు, కానీ అలా జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అదే కళ అంటే. అలాగే ఈ కళ నిడివి కూడా చాలా తక్కువ, కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుందట, కానీ అది చాలా ఎక్కువ సమయం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. కళలు క్షణాలు మాత్రమే ఉంటాయంట. అయితే బైబిల్ గ్రంథంలో కళల గురించి చాలా మాటలు చెప్పబడ్డాయి. అవన్నీ వేరే విషయాలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి పాఠంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, ఈ ప్రపంచం ఏ కలలు కంటుంది, ఏ కలలో బ్రతుకుతుంది? కళ నిజమవుతుందా? కళ నిజమేనా? కళల ప్రపంచం శాశ్వతమేనా? ఇవన్నీ మనం ఆలోచించాలి. కళలు అనగానే కేవలం రాత్రులు వచ్చేవి మాత్రమే కాదు, కానీ జీవితం మీద ప్రతి వ్యక్తికి కూడా ఒక కళ ఉంటుంది అంటారు. ఒక డ్రీమ్ గర్ల్ అంటారు, లేకపోతే నీ డ్రీమ్ హీరోయిన్, నీ డ్రీమ్ హీరో. అంటే నీ కళల కథానాయకుడు ఎవరు, నీ కళల కథానాయిక ఎవరు, ఇవన్నీ మనకు తెలుసు. అలాగే వివాహం అనగానే ఒక అందమైన కళను ఊహించుకుంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ. లేక ఏదైనా జరగకూడని ఒక సంఘటన జరిగి మన వాళ్ళు చనిపోయినప్పుడు, అప్పటి వరకు తిరుగుతున్న వాళ్ళు అకస్మాత్తుగా కనిపించకుండా పోయినప్పుడు, అనగా కళ్ళ ముందే మట్టిలో పెట్టేసినప్పుడు మనకంతా కలగా అనిపిస్తుంటుంది. మనిషి క్షణాల్లో విగత జీవుడిగా మారిపోతాడు. ఉదాహరణకు యాక్సిడెంట్లు మనం చూసినప్పుడు, వేగంగా ఎంతో చురుకుగా బండి మీద వెళుతున్న వాళ్ళు ఆ వేగంతో ఏదైనా వాహనాన్ని ఢీ కొట్టి ఎగిరి గాలిలో పడి కాసేపు కదిపి, అవయవాళ్ళు కదిపి చూస్తుండగానే అలా ప్రాణాలు వదిలేస్తారు. అది మనవాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ ఆ దృశ్యాన్ని మనం చూసినప్పుడు అంతవరకు మనతో ఉన్నవాళ్ళు ఆకస్మికంగా అలాగా నిర్జీవమైపోయి మట్టిలోకి వెళ్ళిపోయేటప్పటికీ అదంతా మనకు ఒక కలలా అనిపిస్తుంది. అంతా ఒక కలగా అయిపోయిందండి అని మనం చెప్తుంటాం. అంటే కేవలం పడుకున్నప్పుడు నిద్రలో వచ్చే కలలు మాత్రమే కలలు కావు అని, మనిషి జీవితాన్ని కూడా అనేక సందర్భాలలో కలలతో పోల్చుకుంటూ ఉంటాడు అనేది వాస్తవం అని మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రపంచం కలలలో బ్రతుకుతున్నది. కువైట్ వెళ్ళాలనే ఒక కళ, అమెరికా వెళ్ళాలి అనే ఒక కళ, బాగా ధనవంతులముగా జీవించడానికి ఎంతో డబ్బు సంపాదించాలి అనే ఒక కళ, ఇవన్నీ కూడా మన గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి ఆశలు. కళలకు ఉన్నటువంటి మరొక పేరేమిటంటే, అంటే రాత్రి కళలు కాదు, పగటి కళలు. ఇవన్నీ కూడా ఈ పగటి కళలకు ఉన్నటువంటి మరొక పేరేమిటంటే ఆశలు. ఒక మంచి జీవితాన్ని మనం గడపాలనుకుంటున్నాం భారతదేశంలో. కాబట్టి ఈ కువైట్ దేశానికి వచ్చి కష్టపడుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుండాలి అనేది ఒక కళ మనకు. కానీ తీరా కష్టపడి సంపాదించిన తర్వాత ఆ డబ్బంతా పట్టుకెళ్ళి మనం అక్కడ పెట్టి దాన్ని అనుభవిద్దాము అని మనం అక్కడికి చేరుకునేటప్పటికీ మనం అనుకున్న జీవితం మనకు దొరకకపోవచ్చు. మనం సంపాదించుకున్న ధనం అంతా కరిగిపోవచ్చు. ఏదో ఒక కారణంతో, అనారోగ్యం కావచ్చు, దొంగతనం కావచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఏదో ఒక విధంగా ఇలా మనం కట్టుకున్న కళల ప్రపంచం అంతా కూడా పేక మేడలు అంటారు చూసారండి. సిమెంట్తో ఇటుకలతోనే కాదు, పేకలతో కూడా మేడ కట్టొచ్చు. పేక మేడలా కూలిపోతుంది. కళలు కళ్ళలవుతాయి, కళలు కళలవుతాయి. మనుషులు కళల ప్రపంచాన్ని
తమ ముందు పెట్టుకుని లేని దాన్ని ఊహించుకుంటున్నారు, దానిలో ఆనందిస్తున్నారు. విర్చువల్ రియాలిటీ అని నేను మీకు చూపించాను. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే తన కళ్ళ ముందు ఒక ప్రపంచాన్ని పెట్టుకుంటున్నాడు. ఉదాహరణకు ఎక్కడో అంతరిక్షంలోకి వెళ్ళినట్టుగా, అక్కడ బ్రతుకుతున్నట్టుగా ఒక వీడియోను తయారు చేసుకుంటున్నాడు. ఒక విచిత్రమైనటువంటి ఒక బాక్స్ ను ఒకదాన్ని తయారు చేసుకుని కంటి ముందు దాన్ని పెట్టుకుని అతడు రూపొందించిన వీడియోను కంటి ముందు ఉంచుకుని భూతద్దాల ద్వారా చూసే ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల అది ఎక్కడో ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నట్టుగా కనపడుతుంది. ఎటు చూసినా దాని తాలూకు దృశ్యాలు కంటికి కనపడేలాగా చిత్రీకరించి పెట్టుకుంటాడు. అనగా ఒక ఇంటిని ముందు చూసామనుకోండి, ముందు భాగం అంతా కనపడుతుంటుంది. ఇంటికి ఎదురుగా ఏముంటుంది? రోడ్డు ఉంటుంది. కిందకు చూసామనుకోండి రోడ్డు ఉంటుంది. ఇటు పక్క చూస్తే రోడ్డు మీద నించున్నా, ఇటు చూస్తే ఏముంటుంది? రోడ్డు ఉంది. అటు చూసినా రోడ్డు ఉంటుంది. వెనక్కి తిరిగి చూసామనుకోండి వెనక ఒక బిల్డింగ్ ఉంటుంది. అంతే కదండి మన వీధులు ఎలా ఉంటాయి? ముందు ఒక ఇల్లు, ఈ పక్కన రోడ్డు, ఈ పక్కన రోడ్డు, వెనుక. అలాగే కొంచెం ముందుకెళ్తే టర్న్ ఉంటుంది. అనగా ఒక ఆరు బయట మనం నించుని గుండ్రంగా కళ్ళు తిప్పి చూస్తే మనకు ఏ ఏ దృశ్యాలు కనపడతాయో వాటన్నిటినీ అలాగే యథాతథంగా చిత్రీకరించి మనిషి దాన్ని ఒక వీడియోగా తయారు చేసుకుని తన కళ్ళు ముందు పెట్టుకుంటున్నాడు. అది అంతరిక్షంలో ఉన్నట్టు, లేక సముద్ర గర్భంలోకి వెళ్ళినట్టు, లేక బస్సులోనో విమానంలోనో ప్రయాణిస్తున్నట్టు ఎదురుగా కనబడుతున్న దాన్ని మనం చూస్తూ, ఉదాహరణకు బస్సులో ప్రయాణం చేస్తున్నాం, ముందు సీట్లో కూర్చున్నాం, బస్సు వెళుతూ ఉంటుంది, ఎదురుగా ఏముందో మనం చూస్తుంటాం. అసమాన్ ఎదురుగా చూడటం కదండి, కిటికీలోంచి బయట చూస్తాం. ఇలాగా బయట చూసినప్పుడు పక్కన ఉన్నటువంటి చెట్లు వేగంగా వెనక్కి వెళ్ళిపోతూ కనపడతాయి. కిందకు చూస్తే రోడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఆ వీడియో కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. అలా తయారు చేసి తన ముందు ఒక ప్రపంచాన్ని పెట్టుకుని దానిలో మనిషి ఆనందిస్తూ ఒక విచిత్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళి దాన్ని అనుభవిస్తున్నాడు. అది గొప్పదని భావిస్తున్నాడు. టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం. కొన్ని గంటల పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళి దానిలో ఆనందించడానికి సిద్ధపడుతున్నాడు మనిషి. దానికోసం ఖర్చు పెడుతున్నాడు. దాన్ని చూస్తున్న వాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తూ ఉంటారంటే తాము ఆ నిజమైన స్థితిలోనే ఉన్నాము, తాము అక్కడే ఉన్నాము అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు సముద్రంలో దానికి సంబంధించిన శబ్దాలు అన్నీ వస్తూ ఉంటాయి. నీళ్లు కదులుతున్న శబ్దం, వెనక నుంచి బరువైంది ఏదో వస్తున్నట్టుగా ఒక మెత్తటి మందరమైన శబ్దం వస్తుంది. ఏమిటని వెనక్కి తిరిగి చూసాం అనుకోండి, వెనక చేప వస్తూ ఉంటుంది, పెద్ద తిమింగలము లేకపోతే షార్కో ఏదో ఒకటి. ఈ పక్క నుంచి మనల్ని రాసుకుంటూ ఒక సముద్రపు పాము వెళుతుంది. ఆ స్పర్శ మనకు తెలిసినట్టుగా వాళ్ళు అక్కడ శబ్దాన్ని సృష్టిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈగ మన చెవి మీద వాలినట్టుగా మనం ఫీల్ అవుతుంటాం చాలాసార్లు. ఎందుకంటే ఈగలు తిరుగుతుంటాం, గుయ్యి 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 వాలడం కూడా మనకు తెలుసు. కానీ ఈగ లేకపోయినా వాడు ఆ శబ్దాన్ని సృష్టిస్తాడు. ఇక్కడ ఈగ కదులుతుంది ఏమిటాన్ని మనం కన్ను ఇలా పక్కకు పెట్టామనుకోండి, ఇక్కడ ఈగ నెమ్మదిగా ఎగురుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఈగ ఉండదు అక్కడ. అదొక కలల ప్రపంచం. ఇటువంటి వాటిని చేసుకుని మనిషి ఆనందిస్తున్నాడు. అంతేకాకుండా తన చుట్టూ ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నాడు మనిషి. సినిమా ఒక ఫాంటసీ వరల్డ్ అంటారు దాన్ని. అది కూడా ఒక కలల ప్రపంచం. ఒక టీవీ సీరియల్ ఒక కాల్పనిక కథ. అదంతా కూడా కాల్పనికము అనగా కల్పించబడినది. అది యథార్థం కాదు, అది వాస్తవం కాదు. వీటన్నిటిని మనం సమాజంలో అనుభవిస్తూ అవి నిజాలు అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ, అవి అబద్ధాలను తెలిసిన వాటిని బట్టి ఆనందించడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. సినిమాకి వెళ్ళి గొళ్ళు మరి ఏడు చేస్తుంటారు. అవన్నీ చూసి సినిమాలో హీరోకి తల్లి చచ్చిపోతాడు, అప్పుడు పాట పాడుతుంటాడు. బయట ఎవడన్నా తల్లి చచ్చిపోయినప్పుడు పాట పాడతాడండి? శవాన్ని అక్కడ పెట్టుకునో లేకపోతే ఆ బాధతోనో పాట. నిశ్చితార్థం అయిన తర్వాత వెంటనే, లేదా ఒక అమ్మాయిని చూసిన వెంటనే మంచుకొండల్లో ఒక పాట ఉంటుంది. మంచుకొండల్లో పాటలు ఉంటాయండి, అసలు చచ్చూరుకుంటాం అక్కడికి వెళ్తే చలికి తట్టుకోలే. వీళ్ళు ఆ మంచుకొండల్లో ఒంటి నిండా బట్టలు వేసుకోకుండా బట్టలు ఓడ తీసి డాన్సులు వేస్తుంటారు. అది నిజమా? కాదు, అదంతా భ్రమ. అది మనిషి తన్ను తాను మోసగించుకుంటూ ఎదుటి సమాజాన్ని కూడా మోసగిస్తున్నాడు. అంటే
మనిషి తనను తానే ఏం చేసుకుంటాడని గత వారం చూసాం మనం. తనను తానే బకరాన్ని చేసుకుంటున్నాడు, తనను తానే పిచ్చివాడిని చేసుకుంటున్నాడు, పిచ్చి పొల్లాయిని చేసుకుంటున్నాడు తను తానే. నిజం కాని దానిలో ఆనందిస్తున్నాడు. అదే బాధాకరమైన విషయం అండి. ఇకపోతే ఈ కాల్పనిక ప్రపంచం నుండి మనం బయటకు వస్తే మన చుట్టూ ఉన్న సమాజం అంతా యథార్థమైనటువంటి సమాజము, అంటే వాస్తవమైన సమాజము. వాస్తవం. ఈ పర్వతాలు, సముద్రాలు, నదులు, ప్రకృతి, ఇదంతా వాస్తవం, యథార్థం కళ్ళ ముందు కనపడుతున్నది. ఇకపోతే మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి మనిషి బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అదొక ప్రపంచం. పెళ్లి చేసుకున్నాడు, ఒక సంవత్సరానికి ఒక కుమారుడు పుట్టాడు, రెండో సంవత్సరం మరొక కుమారుడు పుట్టాడు, మూడో సంవత్సరం మరొక కుమార్తె పుట్టింది. ఒంటరిగా ఉన్నవాడు 5గురు అయ్యాడు. ఆ కుటుంబం వారికి ఒక ప్రపంచం. ఆ కుటుంబం వారికి ఒక ప్రపంచం. ఉద్యోగం ముగించి ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడంతా ఆనందంగా, సంతోషంగా, కేరింతలతో, ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి, డ్యూటీ నుండి ఇంటికి వెళ్ళేటప్పటికి బిడ్డలు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని వాటేసుకుంటే ఆ తండ్రికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదొక ప్రపంచం. భార్యాభర్తల బంధం అదొక ప్రపంచం, బిడ్డల బంధం అదొక ప్రపంచం, ఉద్యోగ బంధం అదొక ప్రపంచం. ఇలా ఈ ప్రపంచం అంతా, లోకంలోని మనుషులందరూ కూడా వీటన్నిటినీ బట్టి ఆనందిస్తూ, సంతోషిస్తూ ఈ ప్రపంచంలో, తాము ఏర్పాటు చేసుకున్న ఈ కలల ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. అయితే కళ ఎప్పటికీ వాస్తవం కాదు. కళ ఎప్పటికీ వాస్తవం కాదు. కళ కలే. కళను విడిచి వాస్తవ ప్రపంచంలోకి, నిజమైన లోకంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఒక సినిమా 365 రోజులు ఉండదు. ఎంతసేపు ఉంటుందంటే సినిమా నిడివి ఎంత? 2.5 గంటలు, మహాపోని 3 గంటలు. ఆ తర్వాత థియేటర్లో ఉండకుండా తన్ని తెరవేస్తారు బయటికి. నువ్వు మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ టికెట్ కొనుక్కుని రావాలి. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు, లేదా 24 అవర్స్ చూడడానికి అనువుగా థియేటర్లో సినిమాలు ఆడవు. ఒకవేళ నువ్వు అలా చూడాలనుకుంటే నువ్వు టీవీ కొనుక్కు తెచ్చుకొని ఇంట్లో ఉదయం నుండి రాత్రి వరకు కూర్చొని చూడాలి. ఒక్కొక్కసారి కరెంటు పోవచ్చు. కరెంటు పోయేటప్పటికి నువ్వు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడిపోతావు. సినిమా చూస్తుంటాం, లీనమైపోతుంటాం వాటిలో. మనం సడన్ గా కరెంటు పోయింది అనుకోండి, ఇండియాలో కరెంటు పోతుంటుంది కదా సినిమాలు, అబ్బా పెద్దగా కేకలేసి అందరూ ఏళ్ళు వేసి చప్పట్లు కొట్టి నడుస్తుంది. పాప ఆడు మాత్రం ఏం చేస్తాడు? కరెంటు పోతే వాడు ఏం చేస్తాడు? అప్పుడు అందరూ గబగబ పరిగెట్టేసారు ఎక్కడికి? జనరేటర్ దగ్గరికి. అక్కడ సినిమా చూస్తుంటారు అందరూ. అక్కడ ఆడు స్టార్ట్ చేయబోతున్నాడు, పని చేయదు, అది ఒక పట్టణం స్టార్ట్ అవ్వదు. అప్పుడు సినిమా చూసే వాళ్ళందరూ వెళ్ళి తలో చేసి మొత్తానికి సాధించి ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతారు థియేటర్లోకి. మళ్ళీ అదొక ప్రపంచం, అదొక కళల ప్రపంచం. కరెంటు పోవడంతో మనిషి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే కళ ఏది శాశ్వతం కాదు. నిన్ను సంతోషపరిచేది, నిన్ను ఒక స్థితిలోకి తీసుకువెళ్ళేది, నీ దృష్టిని పూర్తిగా ఆకర్షించుకునేది, నిన్ను తన నియంత్రణలో తీసుకునేది ఏది కూడా శాశ్వతమైనది కాదు అన్నది మనం ఈ చిన్న ఉదాహరణ బట్టి గమనించగలుగుతున్నాం. దేవుని పిల్లారా, అలాగే మనిషి ఈ ప్రపంచంలో తనకంటూ కలలు కని ఒక లోకాన్ని సృష్టించుకున్నాడు. ప్రతి మనిషి సృష్టించుకుంటూ వెళుతున్నాడు తనకంటూ ఒక ప్రపంచం. ఆ ప్రపంచం కొరకు అతడు కలలు కంటున్నాడు, కళ్ళు కంటాడు. ఒక కలెక్టర్ గా పనిచేయాలి అనే ఒక కళ. ఉత్తరప్రదేశ్లోనూ బీహార్లోనూ ఒక కలెక్టర్ని, యువ కలెక్టర్ కొట్టి చంపేశారు. ఏదో ఒక మంత్రి చేసినటువంటి అవినీతి ఆరోపణల మీద అతడు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని అంతటిని బయటికి తీసి గవర్నమెంట్కి ఫైల్ సబ్మిట్ చేశాడు. అతన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశారు, అతన్ని ఆపలేకపోతున్నారు. కారణం ఏంటి? అతడు పెద్ద ఆఫీసర్, ఎవరి మాట వినవలసిన అవసరం లేదు. చివరికి ఒకటే మిగిలింది, అతన్ని చంపేయడం. చంపి రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేశారండి. ఎవరిని? ఒక IAS ఆఫీసర్, ఒక కలెక్టర్ని.
ఎన్నేళ్లు కష్టపడి ఉంటాడు మహానుభావుడు పాప, మా కుర్రాడు. నేను చెప్పాను కదా మీకు గతంలో, పోయిన వారం కూడా ఒక ఐపీఎస్ ఉదంతా అని చెప్పాను నేను. అంటే అతడి కలంతా ఏమైపోయింది, అతడు కన్న కలలను ఏమైపోయాయి, కూలిపోయాయి. మహారాష్ట్రలో ఒక కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా పనిచేస్తున్నవాడు తల్లి భార్య వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలను సరిదిద్దలేక రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడండి. రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైన్ ఎక్కేసింది. అతడు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు, మరిన్ని ఆశలతో కష్టపడి చదివాడు, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు, కలెక్టర్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, అందమైన భార్య వచ్చింది. కానీ అతడు కుటుంబం మీద, వైవాహిక జీవితం మీద కట్టుకున్న కలలన్నీ కూడా కుప్ప కూలిపోతే అతడు తట్టుకోలేకపోయాడు. ఇటు తల్లికి చెప్పలేక, అటు భార్యకు చెప్పలేక మధ్యలో నలిగిపోయి, అంత మేధావి అయిన వాడు కూడా ఒక చేదైన నిర్ణయాన్ని తీసుకుని వీళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అంటే అతని కలలైంది, కలలయ్యాయి. కలల ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అంటే ఎస్. మనం బ్రతుకుతున్న ఈ భూమి, ఈ విశ్వము, ఈ సమస్తము కూడా ఒక కాల్పనిక ప్రపంచము, అనగా కల్పించబడినది. దీనిలోని మన బ్రతుకు ఒక కల్పన. ఇది ఈ 70-80 ఏళ్ల పాటు ఉండేటటువంటి ఈ జీవితం ఒక కళ, ఒక కళ కాదా చెప్పండి? కళలాగా జీవితం ముగిసిపోవట్లేదండి. 17 లక్షల మంది ఎంతమంది చచ్చిపోయారు. నిన్నగాక మొన్న అమెరికాలో ఓన్లీ కరోనాతో 2570 మంది ఎంతమంది చచ్చిపోయారు. ఏప్రిల్ తర్వాత అమెరికాలో ఒకే రోజున ఎంతమంది కరోనాతో చనిపోవటం ఇదే మొదటిసారి అండి. ఏప్రిల్లో 2500 మంది చనిపోయారు. ఇప్పుడు 2570 మంది వరకు చనిపోయారు. అమెరికా అంటే అదొక అద్భుత ప్రపంచం, అదొక కళల ప్రపంచం. ఎటు చూసిన అభివృద్ధి, ఎటు చూసిన డెవలప్మెంట్, మంచి విలాసవంతమైనటువంటి జీవితాలు ఉన్నటువంటి దేశం. అటువంటి దేశంలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు. అంటే బ్రతుకు కళ అయింది. అంటే మనం కూడా కళేనా ఈ లెక్కని? మన జీవితం కూడా కళేనా? మరి ఇది కళ అయితే నిజమేది? ఈ జీవితం ఒక కళల జీవితం అయితే వాస్తవం ఏది? గత వారం చూశాం మనం. మనిషికి చావే నిజము, వాస్తవము. చావు తర్వాత ప్రపంచమే నిజమైన ప్రపంచము, నిజమైన లోకము. చావు తర్వాతి లోకమే నిజమైన లోకం, నిజమైన ప్రపంచం. మరి ఇప్పుడు ఉన్నదంతా ఇది కళ. కళలోంచి లేవక తప్పదు, మెలకువ రాక తప్పదు, వాస్తవంలోకి రాక తప్పదు. మరి కళ ఎలా వచ్చింది? ఈ అందమైన ప్రపంచం, ఈ కళ ఏమండి? ఒక ఉన్నతమైన ఉద్యోగం ఒక కళ, అందమైన భార్య ఒక కళ, అందమైన ఒక కుటుంబం కళ, ఈ లోకంలోని భోగ భాగ్యాలు ఒక కళ, వాటి సంపాదన ఒక కళ, వాటిని అనుభవించటం ఒక కళ. చాలా మందికి లాటరీలు తగులుతుంటాయి, మీరు చూశారు లేదు? లాటరీ ఎలా తగిలింది వీడికి? లాటరీ ఎలా తగిలింది? వీడు ప్రతిరోజు లాటరీ టికెట్ కొంటున్నాడు. ప్రతిరోజు కొంటున్నాడంటే వాడికి ఏ కళ ఉంది ఆలోచించండి. తక్కువ డబ్బుతో, తక్కువ పెట్టుబడితో కోటీశ్వరుని అయిపోవాలి అని ఒక కళ కంటున్నాడు వాడు. ఆ కళను వాడు సాకారం చేసుకోవడానికి ప్రతిరోజు తన కష్టాచితంతో లాటరీ టికెట్లు కొంటూనే వెళ్తున్నాడు. సడన్ గా తగిలేసింది ఒకసారి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు తగిలేస్తున్నాడు. అంటే వాడి కళ నిజమైంది. అది వాడు సిద్ధం చేసుకున్నటువంటి కళ. కానీ ఆ ఆనందంలో, ఆ షాక్లో గుండాగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 50 కోట్లు వచ్చేసింది అనగానే వాడికి ఏం విన్నాడో అర్థం కాక బీపీ పెరిగిపోయి ఒక్కసారిగా హార్ట్ బీట్ రేజ్ అయిపోయి మెదడులోనికి రక్తం అంతా వెళ్ళిపోయి ఒక్కసారిగా గొప్ప కూలిపోయిన వాళ్ళు మనకు తెలుసు. వాడి కళల ప్రపంచం ఏమైంది? ఒక్కసారిగా చెదిరిపోయింది. ఒక సినిమా యాక్టర్ అవ్వాలనే ఒక కళ, సినిమా హీరో అవ్వాలనే ఒక కళ చెదిరిపోయింది. ఒక అతను ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు కదా. ఉదయ్
దగ్గరికి రండి అనే కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందరో హీరోయిన్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? కలలు అయిపోవటంతో. మరి ఈ కళలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కళలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనిషి తన కళ్ళ ముందు ఈ కళలన్నిటినీ పెట్టుకుంటున్నాడు. మనిషికి కళలు కనటం అనేది ఎలా వచ్చింది? దుష్టుడు కంటికి కళ్ళజోడు పెట్టాడు. మనం చూసాం కదండి వర్చువల్ రియాలిటీలో వాళ్ళు కళ్ళజోడు పెట్టుకుంటున్నారు. అది పెట్టుకోకపోతే వీడికి ఆ లోకమే ఉన్నది, అసలు ఆ ప్రపంచమే తెలీదు వాడికి. పెట్టుకుంటున్నాడు కాబట్టి అది కనబడుతోంది. ఇప్పుడు ప్రపంచానికి ఆశలు అనే కళలు చూపించటం, కళ్ళజోడు పెట్టడం మొదలు పెట్టాడు దుష్టుడు. అప్పుడు నీకు ప్రతిదీ ఎలా కనబడుతుంది? అక్కడున్నట్టుగా కనబడుతుంది. అవ్వకు మంచి కళ్ళజోడు పెట్టాడండి. అవ్వకి ఏం చేశాడు దుష్టుడు? మంచి కళ్ళజోడు పెట్టాడు. ఆ కళ్ళజోడులో ఏం కనబడుతుందంటే అవ్వ దేవుడిలాగా కూర్చునుందిలాగా రాజ్య టీవీతోడు. పక్కనే ఆయన ఆదాము కూడా మంచి ఫోజ్ ఇచ్చి దేవుడిలాగా గర్వంతో మొహం పెట్టి ఎలా చూస్తాడు ఊహించుకుంటుంది అవ్వ. కారణం వాడు ఏం చేశాడు? కళ్ళ ముందు ఆ వర్చువల్ రియాలిటీ, ఆ కళ్ళజోడు పెట్టాడు వాళ్ళలాగా. మీరు దేవతల వలె ముందురు అనే మాట ఆమె ఊహించుకుంటుంది. మీరు చావనే చావరు. ఒక కుక్క చచ్చిపోవడం చూశారు. ఇదేమిటి ఎంతవరకు తిరిగింది, ఎలా పడుంది? ఇది చనిపోయిందన్నమాట. అంతవరకు అంత గర్జించినటువంటి పులి కొన్ని రోజుల తర్వాత, లేకపోతే సింహం ఏమిటి ఇలా పడిపోయింది అంటే ఇది చచ్చిపోయిందన్నమాట. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? అది కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. అబ్బా ఎంత దారుణంగా ఉంటుందా అనుకున్నారు. చావు అంటే అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు వాటిని తినుదినుమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుని మాట ఉంది అక్కడ. కాబట్టి చావు అంటే ఎలా ఉంటుందో వాళ్ళు ఊహించుకున్నారు. చావు కళ్ళ ముందు జంతువుల రూపంలోనూ పక్షుల రూపంలోనూ కనబడింది. మీరు తింటే చచ్చిపోతారు అని చెప్పినప్పుడు వారు తమ స్థితిని ఊహించుకున్నారు. ఓహో, మనం కూడా ఇలా దారుణంగా పడి చచ్చి కుళ్ళిపోతాం అన్నమాట అనుకున్నారు. అబ్బా అలా లేకుండా ఉంటే ఎంత బాగుండు అని అనిపించింది. మన పెంపుడు కుక్క చచ్చిపోతే మనకి ఎలా ఉంటుందండి? మన పెంపుడు కుక్క చచ్చిపోతే మనకు చాలా బాధ అనిపిస్తున్నారు. ఎందుకు చచ్చిపోయింది ఇది అనవసరంగా. అలాగే తమ చుట్టూ తిరుగుతున్న జంతువులు చనిపోకుండా బ్రతికి ఉంటే బాగుండును కదా అనే ఆలోచన వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది. కానీ చావు తప్పదని అర్థమైంది. కానీ అదే చావు తమకు కూడా రాసి పెట్టున్నది అని వాళ్ళకు తెలుసు. అది ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలుసు. అందుకు దాని నుంచి తప్పించుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంది. వాడు ఎప్పుడైతే వచ్చి కంటికి కళ్ళజోడు పెట్టి మీరు చావనే చావరు అన్నాడో ఆ గొప్ప స్థితిని వాళ్ళు ఊహించుకున్నారు. దేవుడి మీద తిరగబడ్డారు. అంటే వాళ్ళ ముందు ఒక ప్రపంచాన్ని పెట్టాడు. ఒక కళల ప్రపంచం పెట్టాడు. ఈ రోజున మనం కూడా ఒక కళల ప్రపంచాన్ని మన చుట్టూ నిర్మించుకుంటున్నామండి. ఇది వాడి మాయ, ఇది వాడి మోసము అని మనం తెలుసుకోలేకపోతున్నాం. మన బిడ్డలకండి అసలు మా ఊళ్ళో ఎవడో చదివించాను అంతటి చదువు చదివించాలి. మంచిది, చదివించడం తప్పేం కాదు. ఎందుకు చదివించాలి? మా ఊళ్ళో ఎవడో తెచ్చుకోనంతటి పెద్ద ఉద్యోగం వాడు తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి? కారణం ఏంటి చెప్పండి? వాడు బ్రహ్మాండంగా బ్రతకాలి. ఆ బ్రతికి ఏం చేయాలి? బ్రహ్మాండంగా బ్రతికి దానివల్ల సాధించేది ఏమిటి? అంత గొప్ప జీవితం కదా. మరి ఎంత వైభవంగా వాళ్ళు బ్రతుకుతున్నారండి. ఇప్పుడే ఒక ఆయన ఇక్కడ కారులో దింపారు. కోవైటీస్ కార్ అది. అసలు అందులో కూర్చున్నట్టే లేదు. పడవలా ఊగుతుందండి అది, ఇలా 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 మెత్తగా. అసలు లోపలికి సౌండే రావట్లేదు. అంత విలాసవంతమైనటువంటి వాహనాల్లో వాళ్ళు తిరుగుతున్నారు. తిరిగి ఎంతకాలం తిరుగుతారు? పెద్ద ఉద్యోగం ఎంతకాలం చేస్తాను? 60 ఏళ్ళు దాటితే నిన్ను ఉండనివ్వరు. తర్వాత ముసలోడు అయిపోతావు, తర్వాత చచ్చిపోతావు, లేదా ఈలోపే యాక్సిడెంట్తో పోవచ్చు. మన పిల్లలు ఇదంతా ఏమిటిది? నిన్నెవరు ఆ పిచ్చిలోకి తీసుకువెళ్లారు? వాడు నీ కళ్ళకు కళ్ళజోడు పెట్టాడు. వాడు నీ నేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. ఎవడు వాడే ఈలోక సంబంధమైనటువంటి కోరికలు
రెచ్చగొట్టే రూపొందించే దుష్టుడు. కొన్ని కలలను వాడు ఈ ప్రపంచం ముందు పెట్టాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అంటున్నాడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఆశ, శరీరమునకు ఆశ, కంటికి ఆశ, జీవమునకు ఆశ. ఈ ఆశలు ఎక్కడి నుంచి వచ్చాయట? తండ్రి వలన పుట్టినవి కావు అనగా ఇవన్నీ దురాశలు. దేవుని వలన పుట్టిన ప్రతీదీ కూడా న్యాయబద్ధమైనది, సహజ సిద్ధమైనటువంటి ఆశ. అయితే తండ్రి వలన పుట్టనివి కొన్ని ఉన్నాయి. అవేమిటి? నేత్రానికి దురాశ, శరీరానికి దురాశ, బ్రతుకునకు జీవముతో కూడినటువంటి డంబం, లేక జీవానికి డంబము. ఇవన్నీ వాడి వలన కలిగినవి అంటున్నాడు. జీవపు డంబం ఉంది, మనకు తెలుసు. జీవపు డంబం అంటే మంచి సూపర్ బతకాలండి అంటాడు. నిజంగా అసలండి బతుకండి ఆడదండి. మందే ఉంది చెప్పండి, ఏదో ఆ పూటకే ఆ ముద్ద తిని అలా ఊరుకోవడం తప్పించి నిజంగా అసలు జీవితం అంటే వాళ్ళదండి బాబు. కుబేరులండి నిజంగా అసలు కుబేరులండి. మన బతుకు అసలు పక్కన ఎందుకు సరిపోద్దండి? వాళ్ళ కారు టైరు విలువ చేయదండి మన జీవితం అన్నాడు ఒకసారి ఒక ఆయన నాతోటి. పోర్ట్లో కంటైనర్లో వచ్చిన సరుకును అన్లోడ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు పోర్ట్లో ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళు తెలుగు వాళ్ళు. ఆయన అన్న మాట ఏమిటంటే, ఒక్కొక్క కారు వస్తుంటుందండి అసలు ముట్టుకుంటే మాసిపోతుందేమో అనేటట్టుగా ఉంటది. ఆ కారు టైరు విలువ చేయదండి మన జీవితం అన్నాడు. అంత ఒకటే మాట. ఏంటి టైరు విలువ కూడా చేయదా అంటే? చూసారండి, మనిషికి దేని మీదో మోసు, దేని మీదో కోరిక, ఒక విధమైనటువంటి ఆశ. అంటే మనం కూడా అటువంటి కారులో తిరగగలగాలి. అంత గొప్ప జీవితాన్ని మనం గడపాలి. జీవపు డంబము, శరీరానికి ఆశ, నేత్రమునకు ఆశ, చూసిన దాన్ని అలా అనుభవించాలి. చూసిన ప్రతిదీ మనకు కావాలి. మనకి కంటికి ఏది నచ్చిందో దాన్ని మనం ఆస్వాదించగలగాలి. ఇదంతా నేత్రాశ. ఇదంతా ఎక్కడిది? వాడు మన కళ్ళకు పెట్టినటువంటి కళ్ళజోడు. దీనిలో పడి మన జీవితాలను అలా కొనసాగింపు చేసుకుంటున్నామే తప్పించి, కళ్ళజోడు ఒక్కసారి కనుక అలా తీసామనుకోండి, వాడు పెట్టినటువంటి ఆ ఫ్రేమ్ను మనం ఒక్కసారి అలా తీస్తే అంత ఫినిష్, వాస్తవ లోకంలోకి వచ్చేస్తాం. అయితే మనం ఆ కళ్ళజోడుని తీయడానికి ఇష్టపడం కాబట్టి ఎవరు తీస్తారు? దేవుడు తీసేస్తాడు కళ్ళజోడు. ఆ దేవుడు కళ్ళజోడు తీయడమే చావు. ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళి పడిపోతాం అంతే మనం. చూసారండి, మంచి సినిమా చూస్తున్నప్పుడు కరెంటు పోతే ఎలా ఉంటుందో అలాగే మంచి జీవితాన్ని మనం గడుపుతున్నప్పుడు చావు ఒక్కసారిగా మనల్ని వాస్తవంలోకి తీసుకొచ్చేస్తుంది. కలల ప్రపంచంలో తేలిపోతున్న ఈ లోకపు మనుష్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్టు చేసింది ఏమిటది? కరోనా. మనిషి తాను ఎక్కడున్నాడో ఒకసారి ఆలోచించుకున్నాడు. తన జీవితం ఎటువంటిది ఆలోచించుకున్నాడు. తన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి దాన ధర్మాలు పెరిగాయి, దాతృత్వాలు పెరిగాయి, పాపాలు తగ్గాయి, విచ్చలవిడి జీవితాలు ఆగాయి. ధనార్జన గురించి మనిషి అంతగా ఆలోచించట్లేదు. ఇప్పుడు బ్రతికి బట్ట కడితే చాలు అనుకుంటున్నాడు. ఈ రోజు బ్రతికావా లేదా అనుకుంటున్నాడు. కారణం ఏమిటి? దేవుడు మానవుల కలలకు ఒక్కసారిగా బ్రేక్ వేసాడు, లైట్ వేసాడు. చీకట్లో మంచి నిద్రలో ఉన్నాం, లైట్ వేస్తే ఎలా ఉంటుందని చాలా చిరాకు అనిపిస్తుంది. ఒక్కసారిగా లైట్ వేసేటప్పటికి మనిషి ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. చూసినప్పటికి ఎటు చూసినా శవాలు. హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. కరోనాకి హాస్పిటల్స్ కడుతున్నారు ఇప్పుడు. కరోనా హాస్పిటల్స్ ఎంత విడ్డూరం చూడండి. ఆ మార్చురికి వెళ్ళాం, గోతులు వరుసగా తవ్వించారండి. గోతులు నెక్స్ట్ ఎవరు వస్తారో రెడీగా రండి అన్నారు అనమాట వాళ్ళు. అంటే దాని అర్థం ఏమిటి? వచ్చేస్తాడు రెడీగా ఉంచకపోతే గోతులు తీసున్నాయి వరుసగా చక్కగా లైన్లకు అలా కట్టించారు. గోతులు అమ్మ బాబు,
బాబోయ్, ఏంటి ఇదా నిజం అంటే? ఎస్, ఇదే నిజం, ఇదే నిజం, ఇదే మన స్థితి. ఒంటి నిండా గుడ్డలు చుట్టేసి మనిషి ముఖం కూడా కనబడనివ్వకుండా అతి జాగ్రత్తగా వాటిని చుట్టి మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్లో ఆ దేహాన్ని ఉంచి తొడిగి కప్పెట్టేస్తున్నారు. సొంత వాళ్ళు తమ వాళ్ళను చూసుకునే అవకాశం కూడా లేదు అసలు. ఇది వాస్తవ ప్రపంచం. అప్పుడు కళ్ళు తెరుస్తున్నాం మనం. దేవుని పిల్లలారా, మనం అందరం కలల ప్రపంచంలో బ్రతకడం లేదా? ఇదంతా వాస్తవం అనుకుంటున్నాం, ఇదంతా యథార్థం అనుకుంటున్నాం, ఇది ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది అనుకుంటున్నాం, మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఒకసారి అద్దంలో చూసుకుంటే జుట్టంతా ఊడిపోయిందండి మొత్తం. మొహంలో ఎంత కళ్ళు ఉండేదండి ఆ రోజుల్లో. రంగు, కళ్ళు అసలు ఎలా ఉండేవి. ఇప్పుడు అద్దంలో చూసుకునేటప్పటికీ ఎటువంటి వాడిని ఎలా అయిపోయాను, ఎటువంటి అందగత్తెను నేను ఎలా అయిపోయాను చూసుకుంటాను. మరికొంతకాలానికి మరింత దారుణంగా అనగా అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు, లేదా పాత ఫోటోలన్నీ బయటికి తీయండి ఒకసారి. పాత ఫోటోలన్నీ బయటికి తీసి అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి. అంటే దేనికో మనం దగ్గర అవుతున్నాం. దేనికి దగ్గర అవుతున్నాం? వాస్తవమైన దానికి మనం దగ్గర అవుతున్నాం. కలల ప్రపంచానికి మనం దూరం కాబోతున్నాము. ఆమె దక్కలేదని వీడి ఆత్మహత్య, వాడు దక్కలేదని ఈమె ఆత్మహత్య. ఓ రోజుకు చచ్చిపోతుంటారు, పురుగుల మందు తాగి చచ్చిపోతుంటారు. వాడు ఉండడం ఎందుకని వీడు పొడి చేస్తాడు, వీడు బ్రతుకుండడం ఎందుకని వాడు పొడి చేస్తాడు. ఒక పిచ్చి ప్రపంచంలో మనుషులు బ్రతుకుతున్నారు. ద్వేషాలు, కక్షలు, క్రోధలు, లేక ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా తెగిపోతాయి. దారాలు తెగినట్టు పట్ట 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 తెగిపోతాయి. వాస్తవంలోకి వెళ్ళిపోక తప్పదు. అందుకే దేవుని పిల్లారా, పగటి కలలు కనకూడదు. మనం పగలు వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. పగలుండగానే మనం వెలుతురుండగానే పగటి కలలు కనకుండా కళ్ళు తెరిచి వాస్తవం గురించి ఆలోచిస్తూ ఉండాలి. అలా ఆలోచించిన ఒక భక్తుడు ఉన్నాడండి. చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రికలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. వీళ్ళందరూ కూడా అనగా ఎవరు వీళ్ళందరూ కూడా అనగా పైన ఒక లిస్టు చెప్పాడు. చాలా మంది గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అందులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అటు వెనుకకు వెళ్ళేటప్పటికి ఇంకా నోవాహు, హాబెలు, వీళ్ళందరూ కూడా. ఇంకా కిందకు వచ్చేటప్పటికి చాలా మంది. ఈ లిస్ట్ అంతా మనకు కనిపిస్తుందండి. అందులో ఒక మోషే ఉన్నాడు. దానిలో ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూస్తున్నారు. దూరం నుండి వాళ్ళకు ఒకటి కనబడుతోంది. వాళ్ళు కలల ప్రపంచంలో లేరు, వాస్తవ ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. దూరంగా ఒకటి కనిపిస్తోంది చూశారు, దాని కొరకే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఇది ఉండేది కాదు అని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు దుష్టుడు పెట్టిన కళ్ళజోడు తీసేశారు, పెట్టించుకోలేదు. వాళ్ళు ఏం చూడాలో మాకు తెలుసు అనుకున్నారు. వాళ్ళు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునుందిరి. తాము భూమి మీద పరదేశులు యాత్రికులు అమెరికా చూడాలి అనే ఒక కోరిక. అయితే అక్కడికి వెళ్ళడం చిన్న విషయం కాదు. కాబట్టి పోనీ వెళ్ళి చూసి వచ్చేస్తే ఎలా ఉంటుంది? అక్కడ ఉండిపోవడం కాకుండా అమెరికా వెళ్ళి బ్రతకాలి, అక్కడ స్థిరపడాలి అని కోరిక. కానీ సాధ్యం కాదు అందరికీ. కాబట్టి ఏం చేస్తారు? ఒక విజిట్ వీసా తీసుకుని ఒక 10 రోజులు, ఒక 15 రోజులు ఒక టూర్ ప్లాన్ చేసుకుని అమెరికాలోని ముఖ్యమైన పట్టణాలన్నిటినీ కూడా చూసి వచ్చేస్తారు. మనకి ఇది వాస్తవం, ఇది శాశ్వతం. ఇది మనున్న ఊరు పల్లెటూరు శాశ్వతం, అది శాశ్వతం కాదు. కాబట్టి మనం దూరం నుండి చూసి వచ్చేస్తాము. వాస్తవంలో బ్రతుకుతాం, నిజంలో బ్రతుకుతాము. ఈ భక్తులు అదే చేశారటండి.
తాము భూమి మీద పరదేశులు, యాత్రికులు. ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తమకు, మనం ఇండియా నుండి అమెరికా వెళ్ళి చూసి వచ్చేస్తాం, మనకి మన ఊరు శాశ్వతం. కానీ వీరికి ఈ భూమిలోకంలో బ్రతకడం ఒక యాత్ర వంటిది. విజిట్ మీద అమెరికా వెళ్ళడం మనకు ఒక యాత్ర అయితే, దేవుడి దగ్గర బ్రతుకుతున్న వాళ్ళు, దేవుని పిల్లలకు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోవడం ఒక యాత్ర వంటిది అన్నాడు. ఒక యాత్ర వంటిది. వారు భూమి మీద పరదేశులము, యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును, ఇదే సొంత దేశం అనుకోవట్లేదు, ఇక్కడే ఉందండి తేడా అంతా కూడా. వారు తమ స్వదేశమును, ఎక్కడుంది స్వదేశం? మరణం తర్వాత కనిపించే దేశము స్వదేశము. అదే శాశ్వత దేశము, అది ఎల్లప్పటికీ ఉండే చోటు. నీది ఆ ఊరు, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ కొంతకాలం ఉంటావు, తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోక తప్పదు. మనం ఇండియా నుంచి వచ్చాం, కువైట్లో కొంతకాలం ఉంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోక తప్పదు. మన ఆలోచన, మన చూపు, మన ముందు జాగ్రత్త అంతా ఎక్కడుంటుందండి? ఎక్కడ పెట్టుకుంటాం? ఇండియాలో పెట్టుకుంటాం. మనం అంతా తిరిగి మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అబ్బాయి ఇదంతా ఇది మన సొంతం కాదండి. 10,000 దినార్లు పెట్టి కారు కొనుక్కుంటామండి. ఇక్కడ బుద్ధున్నవాడు ఎవడైనా 10,000 దినార్లు పెట్టి, ఎక్స్పాట్రియేట్ అంటే బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నవాడు, ఎవడో పెద్ద పెద్ద డైరెక్టర్లు, అటువంటి వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంటా. సామాన్య ప్రజలు, మన వంటి వాళ్ళ గురించి. అప్పు చేసి 10,000 దినార్లు పెట్టి కారు కొంటాడా అండి ఇక్కడ ఎవడన్నా? మనం కొనుక్కుంటావా అండి? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని అడుగుతారు మనల్ని. 10,000 పెట్టి ఇక్కడ కారు కొనుక్కుంటున్నాం. మనకి ఎంత సరిపోతుంది? 1000 దినార్లు చాలు. ఎందుకు? డ్యూటీకి వెళ్ళటానికి, రావటానికి. నీకు 10,000 ఎందుకు? యాక్సిడెంట్ అయిందనుకో, దాన్ని రిపేర్ చేయిస్తాకే నీకు 5,000-8,000 వరకు కావాలి. ఇది 10,000 పెట్టి కారు కొంటే. బుద్ధున్నవాడు ఎవడన్నా ఆ పని చేస్తాడని చేయడు. ఈ 10,000తో మనం ఏం చేస్తాము? 10,000 దినార్లు దొరికాయి అనుకోండి మనకు రోడ్డు మీద, మనం ఏం చేస్తాం? అప్పుడు వెంటనే వాటిని ఇంటికి పంపించి, ఇంటి దగ్గర స్థలం కొనండి, ఇంటి దగ్గర ఇల్లు కట్టండి, ఇండియాలో కట్టండి, ఏదో ఒకటి అక్కడ ఏర్పాటు చేసుకుంటాం. కారణం ఇదేమిటి? ఇది మనకు రోడ్డు నడిచి వెళ్తాం, పొరపాటున బతాక మర్చిపోయి వెళ్ళిపోయాం అనుకోండి, ఫస్ట్ వాడు కారుకి ఇచ్చేస్తాడు. మన 10,000 కారు అక్కడే ఉంటుంది. ఫస్ట్ వాడు కారు వాడు తీసుకెళ్ళి వాడు పక్కన కూర్చోబెట్టుకోడు, వెనక డిక్కి ఓపెన్ చేసి కింద కూర్చోబెడతాడు. నేను కూర్చోగడు అంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగాద్ అంటాడు. అంతే. అంటే దాని అర్థం ఏంటి? ఫద్దల్ అంటే విన్నా అక్కడ. ఫద్దల్ అంటే ఆహ్వానము అని. ఎగాద్ అంటే కూర్చో అని. ఎలా కూర్చోవాలి? దర్జాగా కారులో కూర్చోండి. చూసారు మనం, ఒక కాలు లేపి ఇలాగా ఆ డాష్ బోర్డు మీద పెట్టి, ఇంకో కాలుతో ఎక్సలేటర్ తొక్కుతూ పొగరగా డ్రైవ్, అది కాదు. అక్కడ ఇలా చేతులు కట్టుకుని కింద కూర్చోవాలి. చూసారండి ఎంత వ్యత్యాసం ఉందో? మన 10,000 దినార్ల కారులో తిరగాలి అని కల ఏమైపోయింది? ఒక్కసారిగా చెదిరిపోయింది. కాబట్టి మన ఆలోచన అక్కడ ఉండాలి. ఎప్పుడు కూడా భారతదేశం మీద ఉంటుంది మనకి. ఇప్పుడు అలాగే ఏది మనకు వాస్తవమో, ఏది మనకు శాశ్వతమో దాని మీద ఉంచుకోవాలి మీ మైండ్ అంటాడు. ఇక్కడ చదవండి, మళ్ళీ చదవండి. వచ్చిన 14. ఇలాగూ చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కదా. అక్కడ ఉండాలి నీ మైండ్ అంతా. వారు ఏ దేశం నుండి వచ్చుతురో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల అది జ్ఞాపకం ఉండాలి. అది జ్ఞాపకం చేయడానికే ఇదంతా, ఈ తతంగం అంతా కూడా. మనది ఈ దేశం కాదు, మనది ఈ లోకం కాదు, ఈ బ్రతుకు శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. ఇది ఒక కలల ప్రపంచం, ఇది ఊహా ప్రపంచం, ఇది ఒక కాల్పనిక ప్రపంచం. దీన్ని మనం విడిచిపెట్టక తప్పుతూ. ఒక జబ్బు వచ్చి మనల్ని గెంటేయచ్చు, ఇక్కడ నుండి ఒక తెగులు వచ్చి తోసేయచ్చు, ఒక ప్రమాదం మనల్ని ఆకస్మికంగా ఇక్కడ నుంచి తన్నేయచ్చు. మరణాలు ఎలా వస్తున్నాయండి ఈ రోజున? మరణాలు ఊహించి చెప్పొస్తుందని చావు ఎప్పుడైనా, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఎలా వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేద్దామని అక్కడేం లేదు, అసలు దాని గురించి ఆలోచనే లేదు ఈ భూమి మీద బ్రతికుండగా. ఏంటో కలలు గంటూ కువైట్ వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కలలు వీళ్ళందరినీ చూసి ఇంకా ఎక్కువైపోయాయి. ఆ కళలోనే బ్రతుకుతున్నాం మనం. మన సంఘానికి ఒక ఆయన వస్తాడండి, పాటలు పాడతాడు. అక్కమ్మ కొట్టించుకున్నాడంట ఒక మధ్యవర్తి దగ్గర. చాలా మందికి అతను అక్కమాలు కొడతాడు. కొయ్యటోడు చెప్పు కోయించేయటం, వేరే వాళ్ళకి అక్కమాలు అమ్మేసుకోవటం.
కోయటోడికి బాగా డబ్బు ఆశ చూపించడం, ఇవన్నీ కూడా చాలా 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 ఎక్కువైపోయినాయి అనమాట. అనగా ప్రజల జీవితాలతో ఆడేసుకుంటున్నాడు. కొంతమంది అంటే ఎప్పుడో వచ్చేసి ఉంటారు, బజారాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, కోయటోళ్ళతో పరిచయాలు ఉంటాయి. వాళ్ళకి నెమ్మదిగా లంచాలు ఎరచూపే డబ్బు వాసన చూపించి వాళ్ళకి అకమ్మలు కొట్టించడం, వాడి మొహాన్ని కొంత పడేయటం, వీడు కొంత తీసుకోవటం, కొంతకాలానికి ఆడు లేడు ఆడు పారిపోయిండి అని అక్కమ్మ కట్ చేయించేయటం, మరలా వేరే వాడికి అమ్మేసుకోవటం. ఇటువంటి వాటన్నిటిలో కూడా కొంతమంది ఇండియన్స్ కూడా పండిపోతున్నారు, గమనించారు లేదో ఇటువంటి మోసాల్లో. అటువంటి ఒకతను ఇండియా వెళ్ళాడు, భార్య ఇతడు భార్య కొడుకు ఇద్దరు కలిపి వెళ్ళారు. ఇద్దరు పిల్లలు చదువుతున్నారటండి, ఇంటర్మీడియట్ ఒకడు 10th ఒకడు ఏదో మొత్తానికి ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. ఇతడు వెళ్ళేటప్పటికీ కారు కొని వాళ్ళ తమ్ముడు ఎవరో పట్టుకొచ్చాడు. ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి. పిల్లలందరూ వచ్చారు ఎయిర్పోర్ట్కి. దానిలో వాళ్ళందరూ బయలుదేరి ఇంటికి వెళుతున్నారు. ప్రమాదం, యాక్సిడెంట్ అయింది. టోటల్ అందరూ చచ్చిపోయారు. 2 బిడ్డలు, భార్య, భర్త, తమ్ముడు కారు నడుపుతున్నాడు ఏదో మొత్తానికి, టోటల్ చచ్చిపోయారు. ఎంతమందిని నువ్వు బాధ పెట్టి, ఎంతమంది కళ్ళల్లో నీళ్లు రప్పించి, జీవితాలతో ఆడుకుని, కోట్లు ప్రాపర్టీ ఇంటి దగ్గర వెనక పోగేసి, చివరికి నువ్వు నిలబెట్టుకున్నదేమిటి, పట్టుకెళ్ళిందేమిటి? చూసారండి, వాళ్ళు కట్టుకున్న కలలు, ఖరీదైన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న 2 బిడ్డలు కూడా ఆ రోజు వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇన్వైట్ చేయటానికి మొత్తం చచ్చిపోయారు. రీసెంట్గా 3-4 months బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. మీరందరూ చదివి ఉంటారు పేపర్లో. మొత్తం కుటుంబం అంతా కోవైట్ నుంచి వచ్చి చెన్నైలో దిగి ఇంటికి వెళుతూ, ఇది జరిగిన తర్వాత అతడు వచ్చి చెప్పాడు నాకు ఈ సంగతి. అతనేనండి ఇతను అని. మరి సడన్ గా పోయారు. వాళ్ళకి ఏమైనా ఈ చావు మీద కానీ దాని తదనంతర పరిణామాల మీద కానీ అవగాహన ఉందా? లేదు. ఇక్కడ ఎంత సంపాదించాం, ఇక్కడ ఎలా సంపాదించాం, ఎంత ఖరీదు పెట్టి నేను ఇల్లు కట్టాను, ఇప్పుడు నా ఇంటి విలువ ఎంత, వీటన్నిటిని ఆలోచించుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఈ ప్రపంచం అంతా కూడా కలలలో బ్రతుకుతోంది, కలలలో బ్రతుకుతోంది. కలలు శాశ్వతాలు కావు దేవుని పిల్లలారా. కళ ఎప్పటికైనా కలే. ఈ భూమి మీద ఈ తరహా బ్రతుకు ఒక కళ. ఏ తరహా బ్రతుకు? మనకు నచ్చిన బ్రతుకుంది చూశారు, మనకు బాగా ఇష్టమైన బ్రతుకు, మంచి డబ్బుతో మంచి జీవితం, కష్టము బాధ కన్నీళ్లు ఏమీ లేని ఒక గొప్ప బ్రతుకు బ్రతకాలి అనే ఈ కలల జీవితం అనేది అంత అంత ప్రమాదకరమైనది మరొకటి లేదండి అసలు. దాని మీద దృష్టి పెట్టాలి అంటున్నాడు. దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. మరణంతో ఏమైపోతుంది ఏమండి? ఎంత పెద్ద ప్రపంచం ఉంది కదండి. ఏం కొంతకాలం బ్రతికితే ఏమవుతుంది? అంతే కదా. ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో మనం బ్రతకటానికి ఇంకొన్నేళ్ళు బ్రతకటానికి అవకాశం లేదా, చోటే లేదా? ఆలోచించండి. ఏం తక్కువ చెప్పండి? తినడానికి తిండి లేదా, తాగడానికి నీళ్లు లేవా, కట్టుకోవడానికి బట్టలు లేవా? అన్నీ ఉన్నాయి. ఎంత తక్కువైనా ఏదో ఒక పని చేసుకుని, ఒంటి మీద బట్టలు లేకుండా ఏం తిరగట్లేదుగా, మనం గుడ్డ కట్టుకుంటున్నాగా, ఏదో ఒక మొదటి తిరగలుగుతున్నాగా. 60-70 ఏళ్ళే పోను, 200-300 ఏళ్ళు బ్రతకొచ్చు కదా, పోయిదే ఉంది, ఉంచొచ్చు కదా, దేవుడు ఉంచొచ్చు కదా, పోయిందే ఉంది, తన పిల్లలమే కదా. నో నో నో, నువ్వు వెళ్ళిపోవలసిందే ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు ఉండటానికి ఇక వీల్లేదు. ఆలోచించండి. కలలోంచి బయటకు రండి. ప్రతి ఒక్కరూ కూడా కలలు గనకండి, ఈ మాయా ప్రపంచంలో చిక్కుకోకండి, పరలోకము మీద దృష్టి పెట్టండి అంటున్నాడు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, 15 చదవండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునేలా మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడడు అంటున్నాడు. మాయా ప్రపంచంలో, కలల ప్రపంచంలో బ్రతికిన వాళ్ళు కారు వీళ్ళు అంటున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. మన పౌరస్థితి పరలోకమందుంది. మన పౌరస్థితి ఎక్కడుంది?
పరలోకమందు ఉంది. నీకు ఆపరేషన్ చేయడానికి మొత్తం ఇస్తారు, గంటకు దిగిపోతుంది. ఆ మత్తు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనకు? ఆహా, ఎక్కడో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. మత్తు వదలగానే ప్రాణం పోతుంది, నీకు బాధ, పోట్లు సలపరం వచ్చేస్తుంటది, గగ్గోలు పెట్టేస్తారు ఆపరేషన్ అయిన తర్వాత ఆ నొప్పి భరించలేక. మత్తున్నంతసేపు బాగుంటది. ప్రపంచం మత్తులో జోగుతోంది. శరీరాశ అని, నేత్రాశ అని, జీవపు డంబము అని, ధనార్జన అని, విలాసవంతమైన జీవితము అని, గొప్ప ఉద్యోగము, గొప్ప పదవి, రాజకీయము అనే మత్తులో జోగుతోంది ప్రపంచం. ఒక కళను ఏర్పాటు చేసుకుంటోంది, ఒక కళగంటోంది. ప్రతి ఒక్కరికి పగటి కళలు. చూస్తూ ఉండరా, నేనేనాడైనా గొప్పోడిని అయిపోతాను, రేపు పగటి కళ ఆపి ముందు పని చూడంటాడు. ఇది ఎక్కువగా వింటుంటాం కదా మనం. పగటి కళ ఆపి పని చూడు ముందు. చూస్తుండండిరా, ఒకనాటికి నేనంటే ఏంటో తెలుస్తుంది మీకు. సోది కబుర్లు ఆపి పని చూడంటాడు. కాళ్ళ మీద నిలబడు, ఎగిరిపోకుండా భూమి మీద నిలబడు, 2 కాళ్ళతోటి భూమి మీద నిలబడు. మన పౌరస్థితి ఎక్కడుందట? అక్కడుంది. నువ్వు ఎక్కడ ఎగిరిపోతానంటే ఎలా కుదురుతుంది? నువ్వు అక్కడికి సమకూర్చు, అక్కడికి వెళ్ళడానికి ఆలోచించు, అక్కడికి ఎలా వెళ్ళగలనో ఆలోచించు. ఏం చేస్తే మన పౌరస్థితిని మనం తిరిగి పొందుకోగలమో ఆలోచించు. మన ఆధార్ కార్డు అక్కడుంది, మన పౌరసత్వం అక్కడుంది, మనకు ఓటు హక్కు అక్కడుంది. పరలోకము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థమైన దాన్ని మనం చూడటం అవసరం, దాని మీద దృష్టి పెట్టుకోవడం అవసరము. లేని దాన్ని ఉన్నట్టుగా మనం భ్రమపడకూడదు, ఉన్నదాన్ని మనం గ్రహించగలగాలి. ఈ కనబడుతున్నదే శాశ్వతం కాదు. ఒక రెఫరెన్స్ చెప్పాను కదా మీకు గతంలోను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అంటే మాకు ఏది కనబడుతుందో అదే శాశ్వతం అనుకోవట్లేదు, అదే నిజం అనుకోవట్లేదు. కానీ మేము దృశ్యమైన వాటిని చూడక కనబడని వాటిని నిదానించి చూస్తూ. కనపడింది నీకు నిదానిస్తే మాత్రం ఎలా కనబడుతుందండి? అంతే కదా. నీ కంటికి కనబడేదే నీకు కనబడి తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. కొంచెం జాగ్రత్తగా చూడండి, మీకు గాలి కనిపిస్తుంది అంటే అది అసలు జరిగే పనేనండి. సరిగ్గా చూడండి, అదిగోండి ఆక్సిజన్ అలా వెళుతుందండి, కార్బన్ డైఆక్సైడ్ వస్తుందండి, అలా చూడండి, ఆ నైట్రోజన్ నోట్ నీకే మధ్యగాని పోయిందా అంటారు. కనబడింది నీకెలా కనపడుతుంది? అంతే కదా, సాధారణమైన విషయం ఇది. అది ఒకటి గడియారం ఉంది చూడండి, ఆ గడియారం ఉంది, ఆ ఎయిర్ కండిషనింగ్ ఉంది, లైట్ చూసారా, లైట్ ఉంది, అది అందరికీ కనపడేది, అది దృశ్యమైనది, కనబడుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? విచిత్రమైన మాట కదండి. పౌలుకు పిచ్చెక్కిందా అనుకుంటారు ఒకళ్ళు బయట ఎవరిని చదివితే. ఏం చూస్తున్నట్ట? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి స్పష్టంగా చూడగలుగుతున్నాడు. చూసారా, నిదానించి చూడడం అంటే స్పష్టతతో చూడడము. నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. అంటే పరలోకం ఎలా కనబడుతుందంటే పౌలుకి చాలా స్పష్టంగా కనబడుతోంది. అంటే గమ్యం కనబడుతోంది, లక్ష్యం తెలిసిపోతోంది, భవిష్యత్ ఏమిటో అర్థమైపోతోంది. దాని మీద మైండ్ ఉంది, దాని కొరకే ప్రయాసం ఉంది, దాని కొరకు ప్రాకులాట ఉంది, దాని కొరకే త్యాగం ఉంది. అదే వారి కలల ప్రపంచం. భక్తుల కళ ఏమిటి? వారి కళల ప్రపంచం ఏమిటి? వారు కళలు కంటున్న దేని గురించి? వాస్తవమైన యథార్థమైన ఆలోకంలోనికి, ఆస్థితిలోనికి వెళ్ళిపోవాలి అని. ఇక్కడ మనుషులమైన మన కళలు ఏమిటండి? వాళ్ళు అదే ప్రభువుని నమ్మారు, మనం అదే ప్రభువుని నమ్ముతున్నాం. వాళ్ళు పరలోకం వెళ్ళాలనే తాపత్రయపడ్డారు, మనం కూడా అప్పుడప్పుడు బైబిల్ తీసినప్పుడు పరలోకం అనే మాట కనపడుతుంది. కానీ వారి జీవితం ఎలా ఉన్నది, వారి గమ్యం, వారి లక్ష్యం ఎలా ఉంది, మన జీవితం, మన గమ్యం, మన లక్ష్యం ఎలా ఉన్నది? మనం దేని చూస్తున్నాం? ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిని చూస్తున్నాం. ఇది మనకు శాశ్వతం అనుకుంటున్నాం. వీటిని సంపాదించుకోవడానికి మనం తాపత్రయపడుతున్నాం. అదృశ్యమైన వాటిని నిదానించి మనం చూడలేకపోతున్నాం. ఎదురుగా ఒక స్త్రీ వస్తే అంతే, కళ్ళు ఇక్కడ ఆగిపోతాయి. ఎదురుగా ఒక మంచి ఇల్లు కనపడితే అంతే, కళ్ళు నిలబడిపోతాయి ఆ ఇంటి మీద. ఒక ఖరీదైన కారు కనిపిస్తే అంతే, మైండ్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇటువంటిది కొనాలి అని తాపత్రయం కలుగుతుంది. ఎవడైనా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయిపోయి అటువంటి భోగాలు అనుభవించాలి. పెద్ద పెద్ద చదువులు చదవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి, సొసైటీలో పరువు కలిగి బ్రతకాలి. మారిపోయింది.
మనకి కనబడుతున్నవే చూస్తున్నాము. కానీ భక్తులు ఏం చూశారట? దూరం నుండి చూసి వందనము చేసి అన్నాడు. దూరం నుండి ఏం కనపడుతుంది? అబ్రహాంకి ఏం కనిపిస్తుంది? భక్తులందరికీ ఏం కనిపిస్తుంది? దూరం నుంచి వాళ్ళకు కనపడుతుంది, మనకు కనపడదండి. అదే పరలోకం. వాస్తవం వాళ్ళకి కనిపిస్తోంది, కానీ మన కంటికి కనిపించట్లేదు. కారణం ఏమిటి? మన కంటికి దుష్టుడు ఏం చేశాడు? మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసి కళ్ళ ముందు వాడు మరొకటి పెట్టాడు. ఆ విర్చువల్ వరల్డ్ లో కళ్ళకు పెట్టిన కళ్ళజోడులో మరొక ప్రపంచం కనబడుతుంది. వీడు దుష్టుడు పెట్టిన కళ్ళజోడికి మనకు మరొక ప్రపంచం కనిపిస్తుంది. వయసు ఉండగా అనుభవించాలి. వయసు అయిపోతే ఇంకెందుకు పనికి వస్తామండి మనం? వయసు ఉండగానే అన్ని తినాలి. ఇలా అన్ని తినాలని మొత్తం తిన్నాను నేను. మొత్తం ఆ టైము ఈ టైము లేదు, ఇంకా విరగొట్టడమే తిండిలోను. అంతే. ఆ కలల ప్రపంచం నుండి ఒక్కసారిగా బయటకు వచ్చాను నేను. షుగర్ అన్నాడు అంతే డాక్టర్. కుప్పకూలిపోయింది ఆశలు. అలా మొత్తం ఇష్టమైంది ఏది కూడా తినడానికి లేకుండా, నాలుగు మీద వేసుకోవడానికి లేకుండా పోయింది. ఏది కూడా టాబ్లెట్స్ వేసుకోవడం, తినేసేయడం, పొడి చేసుకోవడం తినేసేయడం, అలా అయిపోయింది నా పరిస్థితి. ఇక లాభం లేదని కళ్ళజోడు తీయాల్సి వచ్చిందనమాట. తీయించాడు దేవుడు, కళ్ళజోడు తీశాడు. అంతే. వెంటనే డైట్ స్టార్ట్ చేశాను. వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను. తిండి తింటే మానేశాను మొత్తానికి. అతడు ఏం చెప్పాడు అది మాత్రమే తింటున్నాను. చాలా పటిష్టంగా చేసుకుంటూ వెళ్ళాను. ఈ రోజున నో టాబ్లెట్, నో ఇన్సులిన్, నో షుగర్. చూసారండి? అంటే దేని మీద నేను దృష్టి ఉంచాను? ఏది అవసరమో దానిని చూడగలిగాను. మన ఆత్మకు ఏది అవసరమో దాని యందు మనం దృష్టి ఉంచాలి. వాళ్ళందరూ భక్తులందరూ అలా ఉంచారు. మనం కూడా వారి వంటి వారము కావాలి. మళ్ళీ చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఎలయనగా ఏమి చూస్తున్నామో మన కంటికి ఏవి కనపడుతున్నావో, డబ్బు కనిపిస్తుందా, సుఖం కనపడుతుందా, విలాసం కనపడుతుందా? ఇవన్నీ కూడా అనిత్యములు. కంటికి కనబడే ప్రతీది మనతో రానిది, నిలిచి ఉండనిది, ఒకనాడు మనకు కనబడనిది. నేడు కనబడేది మనకు ఒకనాడు కనబడనిది. తెలుసుకోండి. తల్లి, బిడ్డ, భార్య, భర్త, బంధాలు, ఆస్తిపాస్తులు, ఇళ్ళు, అధికారం, పదవి, సుఖాలు, సంతోషాలు, ఇవన్నీ మన కంటికి కనబడుతున్నవి, మన చుట్టూ ఉన్నవి. కానీ ఇవట అనిత్యములు. నీకెప్పుడు ఇవి ఉండవు. నీకెప్పుడు ఉండవు ఇవి. అయితే అదృశ్యమైనవి అనగా నీ కంటికి కనబడనివి మాత్రం దేవుడు నీకు కనపట్లేదు, కానీ దేవుడు నిత్యమైన వాడు. పరలోకం నీ కంటికి కనపట్లేదు, కానీ అది ఉంది. దాని మీద దృష్టి పెట్టు. అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. దేవుని పిల్లారా, కలలలో బ్రతకకండి, మాయా ప్రపంచంలో బ్రతకకండి అన్నాడు. కాల్పానిక జీవితంలో ఉండకూడదు. మనం బయటకు రావాలి, వాస్తవంలో బ్రతకాలి. ఏ క్షణాన చావు మన మీదకు వచ్చినా మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ లోకానికి వెళ్ళిపోవటానికి మనం సిద్ధపడాలి. ఈ రంగుల ప్రపంచంలో చిక్కుకోకండి. ఏదో సాధిద్దాము అని కళ్ళు కనకండి. ఆ కళ దేవుని కొరకు కనండి. దేవునిలో సాధిద్దాం అనుకోండి. అది నేను చెప్తున్నాను. మీ లక్ష్యం, మీ గమ్యం దేవుని కొరకైనదై ఉండాలి, దైవ సంబంధమైనదై ఉండాలి. మన పౌరస్థితి ఎక్కడుందంటున్నాడు? పరలోకమందున్నది అంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అంటే మనం కింద పెంటలాంట వెతుకుతుంటాం, అంతే కదండి. ఇజబాల్ డబ్బా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, పడేసిన బీరువా, పడేసేసిన సొరుగులు, పడేసిన అద్దాలు, ఇంకా ఏంటి చాలా ఉంటాయి కదండి చెత్త కుప్ప దగ్గర. అక్కడ ఆగిపోతాం అంతే, టక్కన అలా అక్కడ ఆగిపోయి వాటిని అలా చూస్తూ ఉన్నాం కాసేపు.
చూసి ముందుకెళ్ళిపోతాం, మనసు సావదు, మళ్ళీ వెనక్కి వస్తాం. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతాడు. తిరిగి ఒకటి బయటికి లాగుతాం, చాలా చూసి కాసేపు. అప్పుడు మన వాళ్ళకి ఫోన్ కొడతాం, ఎక్కడున్నారు, కారు ఎక్కడుంది, లారీ ఎక్కడుంది, పట్టరండి. మా పెంట మీద ఒక మంచి దొరికింది మనకి. అవి పెంట మీద కనిపించేవి కావచ్చు, కానీ మన బ్రతుకులో కూడా ఈ లోకమనే పెంట మీద ఉన్నవే మనం ఏరుకుంటున్నామండి, ఆశపడుతున్నాం. అది నేను చెప్తున్నాను. ఇక్కడ మనం కొనుక్కోలేము కాబట్టి అంత ఖరీదైనవి వాళ్ళు ఒకసారి వాడుకుని పడచేస్తారు బీరువాలు, ఈ మిగిలిన తతంగం అంతా. కాబట్టి మనం తీసుకుంటాం. కానీ ఈ లోకంలో దొరికే ప్రతి అసహ్యమైన వాటి మీద మనకు మనసు ఉంటుందండి. ఇది శాశ్వతం కాదని తెలిసిన, దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి అని మనకు అర్థమైనప్పటికీ కూడా ఏంటో దాని మీదే వ్యామోహము. వాటి గురించి కలలు కంటూ ఉంటాం. ఏమంటే పెళ్లి బస్సులు యాక్సిడెంట్లు అయిపోయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చచ్చిపోవటం మనకు తెలుసు. ఎంత బాధాకరం. వాళ్ళు ఎన్ని ఆశలతో, భవిష్యత్తు మీద ఎన్ని కలలతో వివాహం చేసుకుంటారండి కదా. అటువంటిది వాళ్ళు ఆ బస్సు ప్రమాదంలో చచ్చిపోయారంటే వాళ్ళ కలలన్నీ ఏమైపోయినాయి ఒక్కసారిగా. అసలు మనిషే లేడు, ఇంకా కల ఏమిటి. వాళ్లను చూడాలి చక్కగా, నా బిడ్డలు లేకపోతే నా కొడుకు తన భార్యతో కలిసి బయటికి వెళుతూ ఉంటే, వాడికి కూడా బిడ్డలు పుడితే వాళ్ళందరూ కుటుంబంగా బయటికి వెళుతుంటే నా కళ్ళతో నేను చూసి సంతోషించాలి అని ఆ తల్లి గారిని తండ్రి గారిని అనుకుంటారు అనుకోరా. నా బిడ్డలు నా కళ్ళ ముందు పచ్చగా కలకల్లాడుతూ ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. మరి అటువంటిది కన్న బిడ్డలు కళ్ళ ముందు, అది కూడా పెళ్లి పీటల మీద పెళ్లి బట్టలతో ఉన్న వాళ్ళు చచ్చిపోయి శవాలుగా పడుకుని ఉంటే, కుటుంబం జలసమాధి అయిపోయిందంటే, కారు నీళ్ళలోకి వెళ్ళిపోయింది, కాలువలోకి. చూశారు కదా, ఎవరు పేపర్లు వేశారు. కారు కాలువలోకి వెళ్ళిపోయింది, కారులో ఉన్న కుటుంబం చచ్చిపోయింది మొత్తం. కలల ప్రపంచం ఇది శాశ్వతం కాదు. కలలోంచి మనం బయటికి రావాలి. కలలు నిజాలు కావు, కలలు యథార్థాలు కావు. కలలు ఎప్పుడు కల్లలే. శాశ్వతమైనది దేవుడున్న లోకం, శాశ్వతుడు దేవుడు, నిత్యుడు దేవుడు, నిత్యమైనది దేవుడు ఉన్నటువంటి లోకం, యథార్థమైనది దేవుడు ఉన్నటువంటి లోకం. అది వాస్తవ ప్రపంచం, కలల ప్రపంచం కాదు. కాబట్టి మనం పగటి కలలు కనకూడదు. ఈ లోక సంబంధమైన పగటి కలలు మనకు ఉండకూడదు. దూరము నుండి పరలోకాన్ని మనం చూస్తూ ఉండాలి, దాని కొరకు వేగిరపడుతూ ఉండాలి. అర్థమైంది కదండి. ఇది కలల ప్రపంచపు రహస్యాలు అనే పాఠము. ఓకే, ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. కలలోంచి బయటకు తీసుకురావటానికి మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దుష్టుడు మాకు అశాశ్వతమైన లోకాన్ని చూపిస్తున్నాడు, ఇదే నిజమని భ్రమపరుస్తున్నాడు. మేము వాడి మాయకు లొంగి ఇదే శాశ్వతం అనుకుని బ్రతుకుతున్నాం. ఒక్కసారిగా మా జీవితం అర్ధాంతరం అయిపోయి నిత్యమైనది మా కళ్ళ ముందు కనపడుతోంది. దేవా, మరణంతో మేము అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా ఎన్నో విధాలుగా మీరు మహాజ్ఞానమును వ్రాయించి మాకు అందించారు. తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ మంచి పాఠమునకై మీకు ధన్యవాదములు. మీ బిడ్డలందరూ విన్నారు. ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది యథార్థమో, ఏది వాస్తవమో గ్రహించగలిగే మనస్సును వారికి ప్రసాదించండి. విన్న వాక్యాన్ని వదిలేసి తిరిగి మళ్ళీ పగటి కలల్లోకి వెళ్ళిపోకుండా ఆయన మీ కొరకు ఎదురు చూసి మీ దగ్గరకు చేరుకోవాలి అనే ఒక మంచి మనస్సును వారికి అనుగ్రహించండి. తండ్రి, సత్యం కొరకు మీ పిల్లలు ప్రాకులాడుతున్నారు. మీ వాక్యంతో కొన్ని గంటలైనా కలిసి ఉండాలని ఆశపడుతున్నారు. అందుకే ఎంతో దూరం నుండి వస్తున్నారు. తండ్రి, వచ్చిన మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఆరోగ్యములను కాపాడండి. తండ్రి దేవా, మీ పిల్లలైన మేమందరం మాది కాని దేశంలో ఇక్కడ బ్రతుకుతున్నాం. మీ మీద ఆధారపడి మేము జీవిస్తున్నాం. తండ్రి, మా బ్రతుకులకు అవసరమైన వాటన్నిటిని మీరు అనుగ్రహిస్తూ మమ్మల్ని జీవింపచేస్తున్నారు. మీకు ధన్యవాదములు నాయనా. ఈ పరాయి దేశంలో మీ మీద విశ్వాసం ఉంచి మేము బ్రతుకుతున్నాం. మీ కార్యములు జరిగిస్తున్నాం. మమ్మను మీ రెక్కల చాటున భద్రపరచమని, ఆపదల నుండి ప్రమాదాల నుండి విడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయనా, తెగులు బారిన పడకుండా మీ బిడ్డలమైన మమ్మల్ని సంరక్షించండి.
అలాగే అనారోగ్యాలతో బాధపడుతున్న మీ పిల్లలను ఆ ప్రమాదం నుండి విడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరో మీ బిడ్డలు అనేక సమస్యల్లో ఉండి మీ సహాయాన్ని కోరుకుంటున్నారు, ప్రార్థించమని అడుగుతున్నారు నాయన. వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి. ఈరోజు ఈ సమావేశమునకు హాజరై మీకు ప్రార్థనలు, మీ కొరకు పాటలు, మీ కొరకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యములను పరిరక్షించండి. మీ పిల్లలు చెప్పుకోలేని సమస్యలలో ఉంటే దేవా, వారికి తగిన సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాము తండ్రి. ఈరోజు కార్యక్రమానికి సహకరించిన మీ బిడ్డలను బట్టి మీకు ధన్యవాదములు. వారిని చల్లగా చూడండి. తిరిగి మీ పిల్లలు వారి వారి గృహాలకు బయలుదేరుతుండగా దేవా, క్షేమంగా వారిని వారి వారి గమ్యస్థానంలోకి చేర్చండి. ఆన్లైన్లో వాక్యం వింటున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అనేక మందికి వాక్యాన్ని అందించగలిగే, క్లిష్ట పరిస్థితుల్లో సహితము మీ మనసును చాటి చెప్పగలిగే అవకాశమును సంఘానికి మీరు ఉన్నతంగా ప్రసాదించినందుకు మీకు ధన్యవాదములు తండ్రి. ఇది అనేక సంవత్సరముల పాటు కొనసాగించగలిగే భాగ్యమును సంఘానికి ఇవ్వండి నాయన. మీ బిడ్డలవైన మమ్మను క్షమించండి. మా పాపములన్నిటినీ మీ ఎదుట ఒప్పుకుంటున్నాం దేవా. మీకు వ్యతిరేకంగా మేము బ్రతుకుతున్నాము. ఈ లోకం మీదే ఆశలు పెట్టుకుని వాటి కొరకు కలలు కంటున్నామే తప్పించి మీరున్న లోకం గురించి మేము నిదానించి చూడట్లేదు అని, మా జీవితం మీకు నచ్చినట్టుగా లేదు అని మీ ఎదుట మేము వినమ్రులమై అంగీకరిస్తున్నాము. మా పాపములన్నిటినీ మీ ముందు పెడుతున్నాము తండ్రి. దేవా, మమ్మను క్షమించండి. మా సహోదరులందరి నిమిత్తము నాయన మీకు విన్నవిస్తున్నాము. అందరి పాపములను క్షమించమని సంఘం నుండి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము దేవా. ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన, కష్టపడినా పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, మీ బిడ్డల ప్రయాణంలో తోడుండమని మిమ్మల్ని వేడుకుంటూ, ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని బ్రతిమలాడుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.